సార్ నమస్తే సార్. ఏమా సార్ ఆధార్ కార్డులకి ఓటర్ కార్డుకి లింక్ చేసి దొంగ ఓట్లను తగ్గించే ప్రయత్నం చేస్తుంది మన ప్రభుత్వం. ఇది సఫలం అవుతుందంటారా? ఏమోనమ్మా, మాకు అంత సీన్ లేదు, అయిద్దమ్మా, మాకు తెలియదు. సఫలమవుతుంది. సార్ అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా సార్? అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా? అవగాహన అంటే మీరు అడిగితే చెప్తున్నాను. సార్ అక్కడికి ప్రజలకు ఉపయోగకరమైన చర్చలు, ఎలాంటి చర్చలు జరిగితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి? పరిపాలన జరగటం అంటే అభివృద్ధి పథకాల మీద జరుగుతున్న చర్చ జరుగుతుంది, అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి. అది మంచుతున్నాయి, ఎవరికి ఇబ్బంది లేదు. జనాలకు డబ్బులు ఇచ్చేసి ఆ పనులు మా మీద పడకుండా చూస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇవ్వటం కరెక్టే, వైసీపీ ఇచ్చింది కరెక్టే. అమ్మబడి దేనికి ఇవ్వాలి? అమ్మబడి గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇవ్వాలి అమ్మబడి. ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పెట్టి చదువుకునే వాళ్ళకి కూడా అమ్మబడి ఇస్తున్నారు, అది రాంగు. లాయర్లకు దేనికమ్మ డబ్బులు? పూజాలకు ఎందుకమ్మ డబ్బులు? ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, దేనికి ఆ డబ్బులు? అవన్నీ లేవు. ఇప్పుడు హాయిగా ఉంది, ఆ పన్నులు లేవు మా మీద. 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తీసుకునేది లేదు. అది ప్రస్తుతం పాలన మీకైతే నచ్చింది? నచ్చింది, బ్రహ్మాండ నంబర్ 1. సూపర్ 6 కంప్లీట్ చేస్తారు ఈ 5 ఏళ్లలో? చేస్తాడు, కంపల్సరీగా చేస్తాడు. అనగానే ఇప్పుడు గెలవంగానే అన్ని పథకాలు అమలు జరపాలంటే ఎవరి వల్ల కూడా కాదు. వాళ్ళు ఇప్పుడు చేసిన అప్పులన్నీ క్లియర్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. అవన్నీ చేసరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల దాకా గబ్బు అన్ని వాళ్ళు సూపర్ 6 చెప్పిన పథకాలను కూడా అమలు జరుగుతాయి. అమరావతి పూర్తవుతుందా సార్? అమరావతి కూడా పూర్తి అయింది, 75%. పోలవరం ప్రాజెక్ట్ రేపు సంవత్సరం పూర్తి అయిద్దని చెప్తున్నారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాను. హాస్పిటల్లో చేస్తూ ఉంటారు. ఆధార్ కార్డులకి ఓటు కార్డుకి లింక్ చేసి దొంగ ఓట్లను రద్దు చేయాలనుకుంటుంది మన ప్రభుత్వం. ఇది సఫలం అవుతుందంటారా? అయిద్ది అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది అనుకుంటున్నాను. బాగుందా? నాకైతే బాగుంది, నచ్చింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా అండి? అంటే అంత లేదు, ప్రస్తుతానికైతే ఉన్న పాలన మాకు బాగుంది, ఓకే అనుకుంటున్నాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. పేరు? నా పేరు కుమారి. కుమారి గారు ఏం చేస్తూ ఉంటారు? మేము పొలం పనులే చేసుకుంటారు. ఓటు వేసారా? ఓటర్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేసి దొంగ ఓట్లు ఎవరైతే వేస్తున్నారో ఆ దొంగ ఓట్లను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది సఫలం అవుద్దంటారా? అవుతుంది. అవుతుందా? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అమ్మా, మా ఆయనకి గడ పింఛన్ రాయట్లేదు. ఇటువరకన్నా జగన్ ఉన్నప్పుడు పింఛన్లు రాసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అమ్మఒడి ఇచ్చేవాళ్ళు, అవి ఏమీ లేవు ఇప్పుడు. గ్యాస్ బండ్ ఉచితమన్నాడు, గ్యాస్ బండ్ ఉచితం అంటలా. ఇలా బస్సు అన్నారు, బస్సు లేదు, ఫ్రీ బస్సు అన్నారు. ఏమండి అమ్మ, ఆధార్ కార్డులు ఇంతవరకు ఇలా. రేషన్ కార్డులు ఇప్పుడు కూడా జగన్ దాని మీద రేషన్ తీసుకునేది మేము. మరి ఇంకా ఏమండి, ఏమేమో లేదు కదా. అయితే పాలన ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన? మాకేమనిపిస్తలేదు అమ్మ.